నమస్కారం అండి. నేను డాక్టర్ మోహన్ శ్రీనివాస్ మాట్లాడుతున్నానండి. నేను కార్డియాలజిస్ట్ని. గుండె రక్తనాళాల్లో మీకు తెలిసినట్టుగా బ్లాక్స్కి కారణమైనటువంటిది ఒకటి కొలెస్ట్రాల్. సో హార్ట్ అటాక్ వచ్చే ముందు ఒక్కొక్కసారి ఆ కొలెస్ట్రాల్ పేరుకుని పోయిన దాని మీద రక్తం గడ్డ చేరుతూ ఉంటుంది. కానీ కొంతకాలం అయిన తర్వాత ఈ కొలెస్ట్రాల్ అంటే హార్ట్ అటాక్ కాకుండా జనరల్గా ఎప్పుడైతే కొలెస్ట్రాల్ బిల్డప్ అవుతూ ఉంటుందో ఆ కార్యక్రమంలో ఒక్కొక్కసారి ఆ కొలెస్ట్రాల్తో పాటుగా రక్తనాళంలో కాల్షియం అనేది చేరుకుని పోతుంటుంది. ఇది మూడోది. సో కొన్ని రక్తనాళాలు గట్టిగా కాల్షియం బట్టి ఉంటాయి. కాల్షియం బట్టి ఉండడం అంటే అది రాయిలాగా అయిపోయినట్లు. కాల్షియం అంటే రాయి, నిజానికి కాల్షియం కార్బోనేట్ అంటే రాయి. సో ఇది ఆ రక్తనాళం లోపల కాల్షియం ఎప్పుడైతే పేర్కొని పోయి ఉన్నదో అది క్లీన్ చేయడం అనేది కష్టం అవుతుంది. ఒకటి, యూజువల్గా కాల్షియం అయితే ఎక్కడ ఉంటుందో దాని కింద రక్తనాళం లోపల కొలెస్ట్రాల్ పేరుకుని పోయింది అనడానికి ఒక ఇండైరెక్ట్ సంకేతం అన్నమాట. అందుకని ఈ రోజుల్లో రక్తనాళం యొక్క కాల్షియం ఎంత ఉందో పరీక్ష చేసుకోండి అంటాం. కాల్షియం స్కోర్ అని ఇవ్వడం అంటూ జరుగుతుంది. కాల్షియం స్కోర్ 100 కంటే ఎక్కువ ఉన్నట్లయితే రక్తనాళంలో బ్లాక్స్ ఉండే అవకాశం ఎక్కువ అని, అంటే ముందు కాల్షియం పట్టి ఉన్నది అనడానికి సంకేతం. దాని ఇండైరెక్ట్గా అదేం చెప్తోందంటే ఆ కాల్షియం ఎక్కడైతే ఉందో కాల్షియం కింద రక్తనాళం లోపల బాగా కొలెస్ట్రాల్ పట్టి ఉండే అవకాశం ఉన్నది అని. అన్నిసార్లు కరెక్ట్ కాకపోవచ్చు కానీ అవకాశం ఉన్నది అనడానికి అదొక సంకేతం. ఇకపోతే ఎప్పుడైతే మనం ఆ రక్తనాళాలని రిపేర్ చేయాలో, కొలెస్ట్రాల్ క్లీన్ చేయాలో అనుకుంటున్నాం అనుకోండి. కొలెస్ట్రాల్ అంటే మీకు తెలిసిందేమిటి, అది ఒక రకమైనటువంటి ఫ్యాటీ సబ్స్టెన్స్, అంటే నెయ్యిలాగా ఉండేది, గట్టిబడిపోయినటువంటి నెయ్యి అనుకోండి. ఇప్పుడు మీరు చూసినట్లయితే చీజ్ అని దొరుకుతుంది బయట ప్యాకెట్లో, అమూల్ చీజ్ అని దొరుకుతుంది. అది చూస్తే బ్రౌన్ కలర్లో ఉంటుంది. అది మీరు కనుక కొంతకాలం ఫ్రిడ్జ్లో పెట్టారనుకోండి గట్టిగా రాయిలాగా అయిపోతుంది. దాని రంగు కూడా పసుపచ్చగా అవుతుంది. ముందు తెల్లగా ఉన్నది కాస్త డీప్ పసుపచ్చ రంగులో ఉంటుంది. ఎగ్జాక్ట్లీ కొలెస్ట్రాల్ అదే రంగులో ఉంటుంది, అదే గట్టిగా కూడా ఉంటుంది. సో అందువల్ల దాన్ని మందులతో మనం క్లీన్ చేయలేం. అది బెలూన్తో పగలగొడితే కానీ ఆ రక్తంలో బ్లాక్, అంటే ఈ కొలెస్ట్రాల్ పేరుకుని పోయి ఉన్నటువంటి బ్లాక్ క్లీన్ కాదు. ఇకపోతే ఈ దీంట్లో కాల్షియం ఉన్నట్లయితే అది బెలూన్లతో మనకి పగలగొట్టడానికి కూడా రాదు. బెలూన్లే పగిలిపోతుంటాయి. ఎందుకు? ఇది రాయి కాబట్టి. ఆ రాయి ఎంత గట్టిగా ఉంటుందంటే మనం బెలూన్తో పగలగొట్టడానికి ట్రై చేస్తే అది బెలూన్నే పగలగొట్టేస్తూ ఉంటుంది. సో దానికి ఏం చేయాలి? కొన్ని స్పెషల్ మెథడ్స్ ఉన్నాయి. ఒకటి, మీరు ఎక్కడన్నా రోడ్డు మీద వెళ్తున్నారు అనుకోండి, రోడ్డు రిపేర్ వర్క్ చేయాలంటే ఏం చేయాలి? కొంత తవ్వి దాని తర్వాత కొత్త రోడ్డు వేయాలి. సో తవ్వాలంటే కింద రాళ్ళు ఉంటాయి. సో రాళ్ళని పగల కొట్టడానికి వాళ్ళు ఉపయోగించే పరికరం ఏంటి? ఒక డ్రిల్ లాగా ఉంటుంది. అది ఇట్లా ఉంటుంది, ఒక స్తంభం లాగా ఉంటుంది. దాన్ని పట్టుకుంటాడు ఇలాగా, కానీ కరెంట్ సోర్స్ ఇచ్చి పవర్ ఇవ్వగానే దడ అని కొట్టి ఆ రాళ్ళని పగల కొడుతుంది. అదే టెక్నాలజీ తోటి రక్తనాళం లోపల కూడా ఒక రకమైన డ్రిల్ ఉంటుంది. ఆ డ్రిల్ ఏం చేస్తుంది? ఎక్కడైతే కాల్షియం ఉందో దాన్ని అంతా కూడా అది క్లీన్ చేస్తుంది. దీన్ని అది తిరుగుతూ, ఇప్పుడు మీరు చూడండి డ్రిల్ కూడా ఇలా తిరుగుతూ ఉంటుంది. అది తిరిగితే కానీ అది డైరెక్ట్గా వెళ్ళే కంటే తిరుగుతూ వెళ్ళినప్పుడు దానికి అది వెళ్ళడానికి కొంచెం ఈజీగా ఉంటుంది. అదే ప్రిన్సిపల్ తోటి ఈ రక్తనాళం లోపల క్లీన్ చేసే దాన్ని రొటేషనల్గా, అంటే ఇలా తిరుగుతూ దాన్ని అబ్లేట్ చేస్తుంది అనమాట. దాన్ని రొటేషనల్ అబ్లేషన్ అంటారు, రోటాబ్లేషన్ అంటారు. దీంట్లో కూడా కొత్త రకమైన టెక్నాలజీ వచ్చింది, రొటేషన్. ఇది ఇంతకుముందు వీడియో చేసాం మనం, ఈ ఛానల్లోనే చేసాం. సో ఎప్పుడు ఈ డ్రిల్ ఇలా ఎప్పుడైతే డ్రిల్ చేసుకుంటూ పోతుందో దానిలో ఉన్నటువంటి కాల్షియం అంతా క్లీన్ చేస్తుంది. ఇదే డ్రిల్స్లో కొత్తగా ఇప్పుడు ఆర్బిటల్ ఎథిరెక్టమీ అని. ఆర్బిటల్ అంటే ఆర్బిట్ చేస్తుంది అనమాట. ఏదో సన్న దారంలాగా ఉన్నది రక్తనాళం లోపలంతా ఇలా తిరిగి ఇట్లా డ్రిల్ చేయదు. అది అదే మొత్తం అంతా ఇలా తిరుగుతుంది. నిజం చెప్పాలంటే ఒకటి ఇలా తిరుగుతూ పోవడం, రెండోది ఇలా పెద్దగా తిరుగుతూ పోవడం. అంటే సన్న వైరే ఇలా పెద్దగా తిరుగుతూ అదంతా కూడా క్లీన్ చేస్తుంది. ఎక్కడైతే రాయి ఉందో ఆ రాయిని షేవ్ చేస్తుంది అన్నమాట. ఒక పెద్ద ఆయనకి ఛాతీలో నొప్పి రావడంతో మేము యాంజియోగ్రామ్ చేసి చూసాం. సో యాంజియోగ్రామ్ చేసి చూడగా మొత్తం అంతా రక్తనాళం అంతా కాల్షియం మాకు కనిపిస్తుంది. ఎక్స్రేలో చూసినప్పుడు అంత కాల్షియం పట్టి ఉన్నటువంటి రక్తనాళం లోపల సన్నబడింది. సో మామూలు బెలూన్లుతో ఇది క్లీన్ చేయడం వల్ల కాదు. కాబట్టి దీన్ని స్పెషల్గా క్లీన్ చేయకపోతే ఆ బ్లాక్ క్లియర్ కాదు అనేటటువంటి ఉద్దేశంతో మనం ఈ ఆర్బిటల్ ఎథిరెక్టమీ అనేటటువంటి కొత్త పరికరాన్ని ప్రయోగించడం జరిగింది. సో మీకు చూపిస్తాను ఇప్పుడు, అది మీరు చూడండి. సో
మీరు చూసినట్లయితే ఇది ఎడం పక్కన రక్తనాళం అండి. ఎడం పక్కన రక్తనాళం అన్నిటికంటే పొడుగాటి రక్తనాళం ఎడం పక్కన ఉంటుంది, గుండె ముందు భాగంలో ఉంటుంది. ఇక్కడ దాకా నార్మల్గా ఉంది. ఈ ఏరియాలో మీరు చూసినట్లయితే ఈ ఏరియాలో ఎగ్జాక్ట్గా ఈ నా 2 వేళ్ల మధ్యన బాగా అది సన్నబడింది అనమాట. సో ఇదంతా కాల్షియం ఉన్నది అని మీకు ఎలా తెలుస్తుంది అంటే ఇది మీకు రన్ చేస్తే తెలుస్తుంది. అంటే ఎక్స్రేలో మీకు అంత బాగా తెలియకపోవచ్చేమో, ఇక్కడ మీరు చూసినప్పుడు అది కాస్త అలవాటైన వాళ్ళకి అర్థమవుతుంది. మీరు చూసినట్లయితే ఇక్కడ సన్న ట్యూబ్ లాగా తెలుస్తుంది. ఇది ఒక అంటే నదికి అటు ఇటు బ్యాంక్స్ ఉన్నట్టుగా ఈ దీనికి ఇక్కడ ఒకటి వస్తుంది. ఈ రెండింటికి మధ్యన మీకు క్లియర్గా తెలుస్తుంది. ఇదంతా కాల్షియం ట్యూబ్ లాగా ఉందన్నమాట. ఒక స్ప్రింగ్ ఉన్నటువంటి ట్యూబ్ లాగా ఉంది. కాల్షియం పట్టి ఉండడం వల్ల ఇదంతా కూడా కాల్షియం పట్టి ఉంది. దీని కింద బ్లాక్ కొత్తగా డెవలప్ అయింది మనకి. ఇక్కడ చూడండి బాగా సన్నబడి ఉన్నది కదా. సో ఈ కాల్షియం ట్యూబ్ గుండా వెళ్తే కానీ ఈ సన్న బ్లాక్ మనం చేరలేం. సో ఈ కాల్షియం అంతా పగలగొట్టడానికి మనకి స్పెషల్ పరికరం కావాలి అన్నటువంటిది ఇప్పుడు మనం నిర్ణయించాం. సో ఈ ట్యూబ్ గుండా మనం ముందు ఒక వైర్ పంపిస్తామండి. మీకు వైర్ చాలా సన్నగా ఆల్మోస్ట్ లైక్ వెంట్రుక పార్టీ ఉంటుంది కాబట్టి మీకు అంత సన్నగా ఉండడం వల్ల అక్కడికి మీకు తెలియకపోవచ్చు. దగ్గరగా పరీక్షకు చూసినట్లయితే కనిపిస్తుంది. దాని వైర్ చివరి ఇక్కడ ఉన్నది. సో ఈ వైర్ ఏంటంటే ఇప్పుడు మీరు ట్రైన్ వెళ్ళడానికి ట్రైన్ పట్టాలు వేస్తారు చూసారా, అలాంటిది అనమాట. వన్స్ పట్టామంటూ మనకు ఉన్నట్లయితే దాని మీద మనం బెలూన్ కానివ్వండి, స్టెంట్ కానివ్వండి పంపించి మనం ఎక్కడికి చేరదాం అనుకుంటున్నాం అక్కడికి చేరవచ్చు. సో ముందు వైర్ పంపించాము. ఈ వైర్ మీద ఉన్నటువంటి ఈ పరికరం ఇక్కడ కొద్దిగా నల్ల చుక్కలాగా తెలుస్తుంది మీకు. దీన్నే ఆర్బిటల్ ఎథెరెక్టమీ అంటారు. ఆర్బిటల్ అని ఎందుకు పేరు పెట్టారంటే ఆర్బిట్ చేస్తుంది కాబట్టి. ఇలాగే ఇలా చుట్టూ తిరుగుతూ రక్తనాళం గోడల చుట్టూ తిరుగుతూ రక్తనాళం గోడల మీద ఏదైతే కాల్షియం పట్టి ఉన్నదో దాన్ని అంతా ఇది షేవ్ చేసి క్లీన్ చేసి రక్తనాళాన్ని క్లీన్ చేస్తుంది అన్నమాట. సో దీన్ని ఆర్బిటల్ ఎథెరెక్టమీ అంటారు. ఇది కొత్తగా వచ్చినటువంటి కాల్షియం ట్రీట్మెంట్ పరికరం. సో ఇది కాస్త ముందుకి వెనక్కి వెళ్తూ ఉంటుంది. ఇది కొంచెం కిందకంటే కిందకు వచ్చింది మళ్ళీ కొంచెం పైకి వెళ్తూ ఉంటుంది అట్లా. సో ఇలా తిరుగుతూ ముందుకి వెనక్కి ఇట్లా తిరుగుతూ రక్తనాళం లోపల కాల్షియంని క్లీన్ చేసేటటువంటి పరికరం. సో ఇది ఈ ఆర్బిటల్ ఎథెరెక్టమీతో దీన్ని క్లీన్ చేసాం. క్లీన్ చేసిన తర్వాత మీరు ఇంతకు ముందు చూపించినది మీకు గుర్తు ఉన్నట్లయితే ఇక్కడ బాగా సన్నబడి ఉన్నదంతా కూడా క్లీన్ అయిపోయి రక్త ప్రసారం పునరుద్ధరింపబడింది. సో ఇది బాగా నేరోయింగ్. బ్లాక్ అంటే ఏంటంటే సన్నబడటము, ఇలా చుక్కల్లాగా ఉండడం కాదు. బ్లాక్ ఎప్పుడు కూడా బ్లాక్ ఉండడం వల్ల రక్తనాళం సన్నబడుతుంది. సో సన్నబడిన రక్తనాళం చాలా వరకు ఓపెన్ అయింది ఇక్కడ. ఇప్పుడు మీరు ఒక ఊరు నుంచి ఒక ఊరికి వెళ్తున్నారనుకోండి, రోడ్డుకి అటు ఇటు పంట కాలువలు ఉంటాయి. సో ఆ కాలువ తవ్వి అగ్రికల్చరల్ కెనాల్స్, సో కాలువ తవ్వి అలా వదిలేరు. కాలువ తవ్వి దానిలో ఒక సిమెంట్ తూము పెడతాడు. ఎందుకు? మనం తవ్వినటువంటిది మళ్ళీ పూడిక రాకుండా ఉండడానికి ట్యూబ్ పెడతారు. అట్లాగే మనం క్లీన్ చేసినప్పటికీ కూడా మళ్ళీ అదే పాయింట్లో బ్లాక్ రాకుండా ఉండాలి అంటే మనం అక్కడ తూము పెట్టినట్టుగా మనం ఒక మెటల్ స్ప్రింగ్ పెట్టాలి. దాని పేరు స్టెంట్ అంటారు. సో ఆ స్టెంట్ని మనం పొజిషన్ చేసి మీకు చూపిస్తాను నేను. సో ఇక్కడ మీకు ఈ 2 చుక్కల మధ్యన కనిపిస్తున్నటువంటి ఈ ట్యూబ్ లాంటిది నా 2 వేళ్ల మధ్యన ఉన్నదాన్ని స్టెంట్ అంటాం. ఆ స్టెంట్ని మేము పెద్దది చేస్తాం. చూడండి పెద్దగా ఉబ్బింది అంటే ఆ ట్యూబ్ లోపల ఒక బెలూన్ ఉంటుంది. ఆ బెలూన్ ఎప్పుడైతే పెద్దది చేసామో ఆ స్ప్రింగ్ పెద్దదవుతుంది. బెలూన్ తీసేసినా సరే ఆ స్ప్రింగ్ అలాగే అదే సైజులో మనం ఏ సైజులో పెట్టామో ఆ సైజులోనే ఉండిపోవటం జరుగుతుంది. సో ఇది మనం బెలూన్ తీసేసిన తర్వాత స్టెంట్ లోపల ఉండిపోయింది. ఉన్నప్పటికీ కూడా రక్త ప్రసారం అంతా చక్కగా జరుగుతుంది. సో ఇది మనం అనుకున్నది. సో ఫైనల్ రిజల్ట్ మీకు నేను చూపిస్తాను ఇప్పుడు. సో మనం స్టెంట్ చేసిన తర్వాత
ఇందాక మీకు చూపించిన ఫస్ట్ మీరు కనుక గుర్తుపెట్టుకున్నట్లయితే ఇక్కడ చూడండి, అసలు ఏ మాత్రం కూడా సన్నబడటం లేకుండా పూర్తిగా అది రక్త ప్రసారం పునర్నింపబడింది. ఎక్కడైతే సన్నబడిందో అది కూడా మనం క్లీన్ చేసి అంత ప్యారలల్గా వచ్చేటట్టుగా మనం రిజల్ట్ తీసుకొచ్చాం. సో మీకు ఇదంతా ఎందుకు చెప్పుకొస్తున్నానంటే, బ్లాక్ అనగానే రక్తంలో కొలెస్ట్రాల్ పట్టడం ఒక్కటే అనేటటువంటిది అందరికీ తెలుసు. కానీ అంతకంటే డాక్టర్కి ట్రీట్ చేయడానికి కష్టమైంది ఏంటంటే రక్తనాళ లోపల కాల్షియము. ఈ కాల్షియం ఎవరికి వస్తుంది? కాల్షియము మామూలుగా వయసు ఎవరికైతే ఎక్కువ ఉంటుందో వాళ్ళ రక్తనాళాలు గట్టిపడిపోతాయి. ఎందుకు గట్టిపడుతుంది? కాల్షియం వల్ల గట్టిపడతాయి. సో వయసు ఎక్కువ ఉన్న వాళ్ళకి, అలాగే షుగర్ ఉన్న వాళ్ళకి, కిడ్నీ జబ్బులు ఉన్న వాళ్ళకి, ఈ 3 ప్రాబ్లమ్స్, వయసు ఎక్కువ అవడం, కిడ్నీ ప్రాబ్లం ఉండడం, షుగర్ ఉండడం, ఈ 3 ప్రాబ్లమ్స్ వల్ల రక్తనాళాల్లో కాల్షియం బట్టి అది బ్లాక్కి కారణంగా కాకుండా ట్రీట్ చేయడానికి కూడా మాకు ఎన్నో అవరోధాలు, అడ్డంకులు క్రియేట్ చేస్తుంది. దాన్ని ట్రీట్ చేయడానికి కొత్త రకమైనటువంటి ఈ రొటేషనల్ ఎథెరెక్టమీలో కూడా ఆర్బిటల్ ఎథెరెక్టమీ అనేటటువంటిది కొత్త రకమైనటువంటి పరికరం అన్నమాట ఇది. సో దీన్ని కొంత 10 ఏళ్ళుగా కాకపోయినా కనీసం 7-8 ఏళ్ళుగా మనకి జపాన్లో, అమెరికాలో ఉన్నప్పటికీ భారతదేశంలో 1 సంవత్సరం నుంచి అవైలబుల్గా ఉన్నది. సో దీని సహాయంతో మనం గట్టి మొండి బ్లాక్స్ను కూడా మనం ట్రీట్ చేయడానికి, ఆపరేషన్ అవసరం లేకుండా ట్రీట్ చేయడానికి ఇప్పుడు మన దగ్గర టెక్నాలజీ, ఆ స్కిల్ మన దగ్గర ఉన్నాయండి. సో కాల్షియము, దాని ట్రీట్మెంట్ గురించి మీకు కొంచెం అవగాహన వచ్చిందని నేను అనుకుంటున్నానండి. నమస్కారం.